మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే ఓటింగ్ కోసం భారీగా బారులు తీరారు జనం. అస్సాంతో పాటుగా కేరళం, పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్ నిర్వహణ చేస్తుంది ఎన్నికల సంఘం. అయితే మే 4న ఓట్ల లెక్కింపు ఉండనుంది. అయితే అస్సాంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కూటముల మధ్య ప్రధానంగా పోటీ నడుస్తుంటే, ఇక కేరళంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ మధ్య త్రిముఖ పోటీ కనబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అదేవిధంగా పుదుచ్చేరిలో ఎన్డీఏ, డిఎంకే కూటముల మధ్య ఫైట్ జరుగుతుంది. అయితే ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనాలంటూ కూడా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సో ఓటింగ్లో కొత్త రికార్డు సృష్టించాలని కూడా ఆయన సూచించారు. కేరళంలో ఓటింగ్లో పాల్గొంటున్నారు సినీ రాజకీయ ప్రముఖులు. అదేవిధంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు ముఖ్యమంత్రి విజయన్తో పాటుగా ప్రతిపక్ష నేత సతీశన్. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్, సినీ హీరో మోహన్ లాల్, పృథ్వీరాజ్ కూడా ఓటును వినియోగించుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను కూడా మోహరించిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా మాత్రం 3 రాష్ట్రాలకి సంబంధించి ఒక్క విడతలో జరిగేటువంటి ఎన్నికల ప్రాసెస్ ప్రారంభమైందని చెప్పుకోవాలి. సో ప్రధానంగా పుదుచ్చేరితో పాటుగా కేరళ, అస్సాంకి సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నాయి. అస్సాంలో మొత్తం 126 స్థానాలకు, కేరళలో 140 స్థానాలకు, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరిలో 30 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా మొన్నటి వరకు సాగినటువంటి ఎన్నికల ప్రచార హోరాహోరీకి మాత్రం ఈరోజు ప్రజలు ఈవీఎంలలో నిక్షిప్తం చేసేటువంటి రిజల్ట్ మాత్రం మే 4న రాబోతుంది. ఇక దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సో పూర్తి స్థాయిలో మాత్రం హోరాహోరీగా సాగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఒక్కసారి మా ప్రతినిధి కిరణ్ నుంచి అభిప్రాయం తీసుకునే ముందు 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల యొక్క వివరాలు ఒకసారి మనం చూద్దాం. ముందుగా పుదుచ్చేరి విషయానికి వెళ్దాం. పుదుచ్చేరిలో ఇక్కడ ప్రధానంగా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి, అంటే ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ మధ్య సాగుతున్నటువంటి ప్రధానంగా కనబడుతుంది. అయితే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ప్రాంతం. తమిళనాడు ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు. యానాం వంటి కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీను కేవలం కొన్ని అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో 30 స్థానాలకు 294 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య 9.50 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 9,48,977 మంది ఓటర్లు ఉంటే దానిలో 4,45,761 మంది పురుషులు, 5,03,076 మంది మహిళలు ఉన్నారు. దీంతో పాటుగా 140 మంది ట్రాన్స్జెండర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య పోటీ ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. పుదుచ్చేరిలో విజయ్ ప్రభావం చూపించబోతున్నారా? డిఎంకే మరి ముఖ్యంగా స్టాలిన్ ప్రభావం ఎంతవరకు ఉండేటువంటి అవకాశం కనబడుతుంది? అక్కడ అధికార పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయా? కానీ పుదుచ్చేరి రాజకీయాలు మాత్రం కొంతవరకు డిఫరెంట్గా ఉండేటువంటి పరిస్థితులు. మిగిలినటువంటి రాష్ట్రాలు కూడా ఒకసారి మనం చూసే ముందు మా ప్రతినిధి కిరణ్ నుంచి మరింత సమాచారం తీసుకుందాం. కిరణ్ చెప్పండి, 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలింగ్ అయితే ప్రారంభమైంది. పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, 2 రాష్ట్రాల ఎన్నికలు ఒక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక కేంద్రపాలిత ప్రాంతం 2 రాష్ట్రాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తుంది. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 30 అసెంబ్లీ స్థానాలతో పాటు 3 నామినేటెడ్ అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఉంటాయి. అవి ఎన్నికల్లో ఎవరు గెలిస్తే ఆ పార్టీకి చెందుతాయి. ప్రస్తుతానికి ఏదైతే ఎన్ఆర్సీ కాంగ్రెస్, ఏదైతే రంగస్వామి బీజేపీ పొత్తులో ఉన్నారో, అయితే అధికార ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తుంది. ఎందుకంటే పుదుచ్చేరిలో 2వసారి అధికారం నిలబెట్టుకోవడం ఏ పార్టీకైనా అంత ఆశామాషి కాదు. గత 20 ఏళ్ల నుంచి కూడా అక్కడ ఒకసారి గెలిచిన పార్టీ 2వసారి గెలిచిన నేపథ్యం. అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం పుదుచ్చేరిలో హోరాహోరీ నడుస్తున్నాయి. ఇటు యానాంలో మల్లాది కృష్ణారావు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ పై సవాల్ విసురుతున్నారు. తాను ఓడించి తీరుతానంటూ ఇప్పటికీ శపథం చేశారు. ఇటు అస్సాంలో దాదాపు 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ అధికార బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ 2 పార్టీల మధ్య హోరాహోరీ నడుస్తుంది. హిమంత బిశ్వ శర్మ, ఏదైతే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి వెళ్లి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వర్సెస్ గౌరవ్ గొగోయ్, పిసిసి అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య ఈ ఎన్నికలు నడుస్తుంది. ఇప్పటికే అస్సాంలోని ప్రముఖులు, సినీ హీరోలు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకే
ప్రారంభమైంది. అయితే ఇక్కడ ప్రధానంగా అధికార మార్పిడి జరుగుతుందా లేదా మళ్ళీ మూడవసారి హ్యాట్రిక్ ముచ్చటగా హిమంత బిశ్వ శర్మ అధికారంలోకి వస్తారా అనేది కూడా ఒక చర్చ అయింది. ఇటు కేరళలో 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే కేరళలో అధికార ఎల్డీఎఫ్ ప్రతిపక్ష యూడీఎఫ్ మధ్య హోరాహోరీ నడుస్తుంది. ఇక్కడ ప్రముఖులు ఏదైతే విడి సతీశన్, పినరయ్ విజయన్, శశిధర్ లాంటి నేతలు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏదైతే కేరళ రాష్ట్రంలో అధికార మార్పిడి జరగబోతుందంటే ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. అయితే ఇక్కడ ప్రధానంగా అధికార ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ యుద్ధం నడుస్తుంది. ఎందుకంటే అధికార పార్టీ మీద వ్యతిరేకత, రైతులతో పాటు సామాన్య ప్రజల నుంచి కూడా పినరయ్ విజయన్ ప్రభుత్వం పైన తీవ్ర అసంతృప్తి ఉంది. అయితే ఈ అసంతృప్తిని కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు ఆ ఓట్ శాతాన్ని తెచ్చుకుంటుందా, అధికార పక్ష వ్యతిరేకతను ప్రతిపక్షం క్యాచ్ చేసుకుంటుందా అనేది కూడా ఒక చర్చ అయింది. అయితే ఇక్కడ 2 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో నేడు ఎన్నికలు జరగనున్నాయి. అయితే మే 4న ఫలితాలు వెళ్ళడానికి అయితే ఇక్కడ అధికార ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ ఎన్నికలు నడుస్తున్నాయి. అయితే పుదుచ్చేరిలో దాదాపు 4 నుంచి 5 మంది ఇండిపెండెంట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అక్కడ అధికార పార్టీ అధికారం నిలబెట్టుకోవడం కూడా ఆషామాషి కాదు. అయితే కేంద్ర పాలిత ప్రాంతం గత కొన్ని ఏళ్లుగా రాష్ట్ర హోదా అడుగుతున్నారు. అధికారంలో ఉండి కూడా ఏదైతే ముఖ్యమంత్రి రంగస్వామి అదే రాష్ట్రానికి రాష్ట్ర హోదా తేలేకపోయారు. మరోపక్క ప్రతి చిన్న అంశానికి కేంద్రంపై ఆధారపడడం, కేంద్రం ఇచ్చే నిధుల మీదనే పుదుచ్చేరి నడవడం, ఇలాంటి పరిస్థితులు అన్ని చూసిన తర్వాత పుదుచ్చేరి ప్రజలు మార్పు కోరతారా లేదా అనేది వేచి చూడాలి. సిరాజ్. ఎస్ కిరణ్, కొంతవరకు అంటే కేరళలో మనం చూసుకున్న ప్రజల్లో చైతన్యం ఎక్కువగా మనకు కనబడుతుంటుంది. రెండోది ఈశాన్య రాష్ట్రాలు అత్యంత కీలకమైనటువంటి అస్సాంలో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా పోలింగ్ సరళంగా అంటే పూర్తి స్థాయిలో సానుకూల వాతావరణంలో జరిగే విధంగా ఎన్నికల సంఘం ఎలాంటి ఏర్పాట్లు చేసింది? రెండో ప్రధానమైనటువంటి అంశం, ప్రీవియస్ ఎలక్షన్ కంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం ఉండొచ్చా? సిరాజ్, ఎన్నికల సంఘము అటు అస్సాం, ఇటు కేరళ, పుదుచ్చేరి లాంటి ఈ చిన్న కేంద్రపాలిత ప్రాంతంలో కూడా ఎన్నికల శాతం పెంచడానికి ఎన్నికల సంఘం విషయ ప్రయత్నాలు చేస్తుంది. పలు సామాజిక ఉద్యమాల ద్వారా, పలు సామాజిక కార్యక్రమాల ద్వారా, ఏదైతే పాటల ద్వారా, ఆడియో ద్వారా, వీడియోల ద్వారా రకరకాలుగా ఎన్నికల సంఘం పోలింగ్ శాతం పెంచడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఏదైతే పుదుచ్చేరి కేరళ రాష్ట్రంలో విద్యావంతులను ఆకట్టుకోవడానికి పలు కార్యక్రమాలు నిర్వహించింది ఎన్నికల సంఘం నేరుగా. ఏదైతే ఎన్నికల్లో ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా కొత్త తరం ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది ఒక ఆసక్తికరం. తమిళనాడు కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, అస్సాం కావచ్చు, ఈ 3 రాష్ట్రాల్లో కొత్త తరం ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనే ఆసక్తి రేగింది. మరోపక్క తమిళనాడు లాంటి రాష్ట్రంలో విజయ్ నేరుగా పార్టీ పెట్టడం కూడా విజయ్కి కొత్త తరం ఓటర్లు, మహిళా ఓటర్లు మొగ్గు చూపుతారని ఒక ఆసక్తికరమైన సర్వేలు వస్తున్నాయి. అస్సాం లాంటి రాష్ట్రాల్లో బీజేపీ మరోసారి యువతను గాని మహిళలను గాని ఆకట్టుకుని అధికారంలోకి రాబోతుందా? కేరళలో అధికార ఎల్డీఎఫ్ ను ఓడించి యూడీఎఫ్ అధికారంలోకి రాబోతుందా అనేది మనం మే 4 వరకు వేచి చూడాలి. ఎన్నికల సంఘం ప్రతి ఒక్క ఓటర్ కూడా ఓటు హక్కు వేసే విధంగా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కున్న వారందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఎన్నికల సంఘం ఇప్పటికే పిలుపునిచ్చింది. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నేడు సెలవిచ్చింది. రాష్ట్రం ఏదైతే కేంద్ర పాలిత ప్రాంతం 2 రాష్ట్రాల్లో కూడా దాదాపు కనీసం గతంతో పోల్చుకుంటే కనీసం 5 నుంచి 10% పోలింగ్ పెంచాలని ఎన్నికల సంఘం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద అస్సాం, కేరళం, అదేవిధంగా పుదుచ్చేరిలో మాత్రం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటర్ల కోసం భారీగా కూడా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం. సో ఈ నేపథ్యంలో ఓటింగ్ కోసం భారీగా బారులు తీరుతున్నారు జనం. సో ప్రధానంగా అస్సాంతో పాటుగా కేరళం, పుదుచ్చేరిలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 4న దీనికి సంబంధించిన ఫలితాలు రాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో అంటే ప్రధానంగా రాష్ట్ర హోదా కలిగినటువంటి పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో అయినా, అటువైపు అస్సాంతో పాటుగా ఇటువైపు కేరళంలో అయినా ఓటింగ్ శాతం ఈసారి ఎంత నమోదవుతుంది అన్న దానిపైన మాత్రం రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సో భారీగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఉన్నటువంటి ఓటింగ్తో పాటుగా సో కొత్త తరం ఓటుగా నమోదు చేసుకున్నటువంటి వారు కూడా పోలింగ్ శాతంలో పెంచేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే పెరిగేటువంటి పోలింగ్ శాతం ఏ పార్టీ పైన ప్రభావం చూపుతున్నాయి? ఇప్పటికే మనం పుదుచ్చేరి గురించి చెప్పుకున్నాం. ఒకసారి కేరళంలో కూడా చూద్దాం. కేరళంలో మాత్రం త్రిముఖ పోరు కనబడుతున్నటువంటి
పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉండగా సో 883 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉన్నారు. మొత్తం 2.71 కోట్ల మంది ఓటర్లు ఉంటే 30,495 పోలింగ్ కేంద్రాలను కూడా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. సో ఇందులో 1.32 కోట్ల మంది పురుషులు, 1.39 కోట్ల మంది మహిళలు, సో 273 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. సో అటు దాదాపు 2.42 లక్షల మందికి పైగా విదేశీ ఓటర్లు కూడా ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ కూటముల మధ్య పోటీ ఉండబోతుంది. ఒక్కసారి మనం అస్సోంకి వెళ్దాం. అస్సాంలో కాంగ్రెస్ వర్సెస్ ఎన్డీఏ కూటమిదే ఇక్కడ ప్రధానంగా పోటీ కనబడుతుంది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అక్కడ. అయితే 31,490 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 126 స్థానాలకు గాను 772 మంది అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు. 2.9 కోట్ల మంది ఓటర్లు సో ఈ రోజు పోలింగ్ లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం అభ్యర్థుల్లో కేవలం 59 మంది మాత్రమే మహిళలు ఉండడం కొంతవరకు గమనించదగ్గ విషయం ఈశాన్య రాష్ట్రంలో. సో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 99 స్థానాల్లో, బీజేపీ 90 స్థానాల్లో కూడా అభ్యర్థులను నిలబెట్టాయి. అయితే ఎన్నికల్లో మొత్తం 2.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. అయితే వారిలో 1.25 కోట్ల మంది మహిళలు, 6.42 లక్షల మంది తొలిసారిగా ఓటు వేయనున్నారు. ఓవరాల్ గా మాత్రం అస్సాంతో పాటుగా కేరళం, ఈ రెండు రాష్ట్రాలతో పాటుగా రాష్ట్ర హోదా కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంత పుదుచ్చేరిలో ఈ రోజైతే పోలింగ్ నమోదు కాబోతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు ఎంత శాతం పోలింగ్ నమోదు కాబోతుంది. సో వివిధ ఓటర్లందరూ కూడా ఏ పార్టీ వైపు మొగ్గు చూపబోతున్నారు. సో ఈ 3 ప్రాంతాల్లో, 3 రాష్ట్రాల్లో కూడా ఆల్మోస్ట్ కీలకంగా మాత్రం సో పోలింగ్ సరళి మారేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఒక పెరిగినటువంటి ఓటింగ్ శాతం ఏ రాష్ట్రం, మరి ముఖ్యంగా ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతుంది అనేది మాత్రం మే 4వ తేదీన తెలిసేటువంటి అవకాశం ఉంది.